ఈరోజు కథ పేరు పని రాక్షసుడు. పూర్వం భూపాలుడనే సోమరి ఉండేవాడు. ఒకసారి ఎవరో అతీత శక్తులున్న సన్యాసి వచ్చాడని తెలుసుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి తనకో మాయా సేవకుడు కావాలని, తాను చెప్పిన ప్రతి పని పూర్తి చేయాలని కోరాడు. ఆ సన్యాసి, చూడు నాయనా, నువ్వు యువకుడివి, నీకు సేవకులతో ఏం పని, చక్కగా నీ పని నువ్వు చేసుకో అన్నాడు. నీకు శక్తులు లేవన్న మాట, ఉంటే నేను అడిగిన దాన్ని ఇవ్వడానికేమి అన్నాడు భూపాలుడు. దీనితో చేసేదేమీ లేక ఆ సన్యాసి యువకుడి చెవిలో ఏదో మంత్రం చెప్పాడు. నాయన, దీన్ని 3 సార్లు జపించిన వెంటనే ఒక సేవకుడు ప్రత్యక్షమవుతాడు. అతడికి నిత్యం ఏదో ఒక పని చెబుతూ ఉండాలి, లేకపోతే నిన్ను చంపేస్తాడు అన్నాడు. సన్యాసి, నేను పని చెప్పినప్పుడు కదా అని మనసులో అనుకుని భూపాలుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంటికెళ్ళాక 3 సార్లు ఆ మంత్రాన్ని జపించాడు. వెంటనే ఒక రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. ఒక అందమైన భవనం నిర్మించాడు. అరక్షణంలోనే అక్కడ పాలరాతి భవనం తయారైంది. దాని నిండా డబ్బు నగలు ఉండాలని ఆజ్ఞాపించాడు. మరుక్షణంలోనే డబ్బు నగలు అన్నీ కూడా సమకూరాయి. ఇలా ఏ పని చెబితే ఆ పని చేసేవాడు. అప్పటి తర్వాత ఇంకేం కావాలో భూపాలుడికి అర్థం కాలేదు. ఆలోచించే లోపల నాకు వెంటనే ఏదైనా పని చెప్పు, లేకుంటే నిన్ను మింగేస్తానన్నాడు రాక్షసుడు. దీనితో భూపాలుడు భయంతో పరుగున సన్యాసి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఇతడికి నేను ఏ పని చెప్పలేకపోతున్నాను, నన్ను కాపాడండి అన్నాడు. అలాగైతే ఈ రాక్షసుడు సహాయంతో నువ్వు ఇప్పటి వరకు పొందినవన్నీ మాయమైపోతాయి, సరేనా అన్నాడు. దానికి భూపాలుడు ఒప్పుకున్నాడు. తన కమండంలోని నీటిని ఆ రాక్షసుడి మీద చల్లాడు సన్యాసి. వెంటనే రాక్షసుడు అంతర్ధానమయ్యాడు. అతడు ఇచ్చిన భవనాలు సంపద కూడా మాయమైపోయాయి. భూపాలుడు అప్పటి నుంచి కష్టించి పని చేయడం అలవాటు చేసుకున్నాడు. ఈరోజు ఈ కథ ఇంతటితో సమాప్తం.